శ్రీ గణేశాయ నమః. శివానంద లహరి 83వ శ్లోకం. జనన మృతియుతానాం సేవయా దేవతానాం నభవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర అజనిమమృత రూపం సాంబమీశం భజంతే య ఇహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభంతే. మాలిని వృత్తం అని ఆ ఛందస్సులో ఈ శ్లోకం చెప్పారు. చిన్న శ్లోకం అండి, చాలా అద్భుతమైనటువంటి సందేశం ఈ శ్లోకం ద్వారా మనకి శ్రీ శంకర భగవత్పాదులు అందిస్తున్నారు. మనకి శివానంద లహరిలో 79 శ్లోకాల వరకు కూడా భక్తిలో ఉండేటువంటి విభిన్న రీతులు, భక్తులు వాళ్ళ స్థాయిని బట్టి ఏ రకమైన భక్తి కావాలంటే ఆ భక్తితోటి ఆ శివుని ఆరాధించినట్లయితే వాళ్ళకి ఆ శివానుగ్రహం కలుగుతుంది అని మనకు చెప్పారు. 80వ శ్లోకం నుంచి కూడా మనం చూస్తున్నాం కూడా ఆ మహాశివుని యొక్క మహిమ, వైభవం, ఆ సర్వశక్తిమయ స్వరూపం అనేటువంటివన్నీ కూడా మనకు చెప్తున్నారు అన్నమాట. దానిలో భాగంగా ఈ సర్వశక్తిమయుడైనటువంటి ఆ శివుణ్ణి మనం ఎందుకు పూజించాలి? ఇప్పుడు శివుడితో పాటు ఎంతోమంది దేవతలు ఉన్నారు. ఈ దేవతలందరికీ కూడా దైవత్వం ఇచ్చినటువంటి దేవదేవుడు, మహాదేవుడు అయినటువంటి వాడు ఆ శివుడు. దేవతలు మనకన్నా ఎక్కువ కాలం వాళ్ళు బతకవచ్చు, కానీ వాళ్ళు కూడా కాలానికి బద్ధులైన వాళ్ళే. ఎందుకు? మహాప్రళయ సమయంలో, అంటే శివుడే కదండి మహాప్రళయం చేయిస్తాడు. ఆ మహాప్రళయ సమయంలో అన్ని లోకాలతో పాటు సమస్త జీవులతో పాటు ఈ దేవతలు కూడా ఆ ప్రళయంలో కలిసిపోతారు. ఆ మహాప్రళయం అయిపోయాక ఉండేటువంటి వాళ్ళు ఎవరండి? శివశక్తులు. అంటే ఏకైక రూపం ఇద్దరే ఉంటారు. అమ్మవారు ఎవరు కలిపినటువంటి అర్ధనారీశ్వర ఏక రూపం ఉంటుంది. అదే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఆ సమయంలో మహేశ్వరుడు చేస్తున్న ఆ మహాతాండవాన్ని వీక్షిస్తూ సాక్షి రూపంగా ఉన్నది ఎవరు? ఆ తల్లి. ఎందుకంటే ఆ తల్లి ఆయన కలిసి ఉంటారు కనుక. అందుకని శాశ్వతత్వము, శాశ్వత ఉనికి కలిగినటువంటి సత్స్వరూపుడు ఎవరు? పరమశివుడే. అందుకని మనకి అటువంటి శాశ్వతత్వం కానీ, శాశ్వత ఆనందం కానీ, నిర్విషయ ఆనందం కానీ కలగాలి అంటే కాలానికి లోబడినటువంటి దేవతల్ని మనం పట్టుకున్నట్లయితే వాళ్ళు కూడా కాలబద్ధులు కాబట్టి కాలానికి సంబంధించినటువంటి విషయభోగాలు, విషయానందానికి సంబంధించినటువంటి వరాలే మనకి ఇవ్వగలరు. అంతేగాని శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన ఉనికి కలిగినటువంటి ఆ సత్ స్వరూపము అనేటువంటిది మనకు వాళ్ళు ఇవ్వలేరు. అందుకని ఎప్పుడు కూడా మిగిలిన దేవతలందరూ కూడా ఈ దేవుని యొక్క రూపాలు కనుక ఏ దేవతను ఆరాధించినప్పుడు కూడా ఆ పరమదైవం, మహాదైవం అనేటువంటి ఆ శివుణ్ణి ఆరాధిస్తున్నగా భావించి మనం చెయ్యాలి. అంతేగాని మామూలుగా చిన్నటువంటి ఈ దేవతలందరినీ చూసినట్లయితే ఆ చిన్న కోరికలే మనకు వస్తాయి అని ఈ శ్లోకంలో అద్భుతమైన సందేశం మనకి ఇస్తున్నారు అన్నమాట. అది ఇప్పుడు ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఒక్కసారి మనం చూద్దాం. ముందర జనన మృతియుతానాం, జననము మరణముతో కూడినటువంటి, అంటే చావు పుట్టుకలతో కూడినటువంటి దేవతానాం సేవయా, అటువంటి దేవతల్ని సేవించడం వల్ల, అంటే భజించడం వల్ల సుఖలేశహన భవతి, లేశమంత సుఖం కూడా మనకి కలగదు. తత్ర, అక్కడ సంశయః నాస్తి, దానిలో ఏ పాటి సందేహము కూడా లేదు. ఏ అజనిం అమృత రూపం, ఎవడైతే జననము లేనటువంటి వాడు, మరణరహితుడైనటువంటి అమృత స్వరూపుడైనటువంటి వాడే, సాంబం శక్తితో కూడిన వాడైనటువంటి ఈశం ఆ మహాదేవుని ఇహ భజంతే, ఈ శరీరం ముందుండగానే ఎవరైతే సేవిస్తూ ఉంటారో తే ధన్యా, వాళ్ళేమో కృతార్థులై ధన్యులై పరమ సౌఖ్యం లభంతే, మోక్షానందాన్ని పొందుతారు, శాశ్వత ఆనందాన్ని పొందుతారు అని చక్కటి సందేశం మనకి ఇచ్చారు. ఇప్పుడు చూడండి, మనం వ్యవహారంలో కూడా ఒక పని కావాలంటే ఆ పనిలో నిపుణుడు ఎవడు ఉంటాడో వాడి దగ్గరికే మనం పెడతాం. అంతేగాని ఆ పని తెలియని వాడి దగ్గరికి వెళ్ళి ఆ పని చేయించుకోం కదండి. అలాగే మనకి కావలసినది ఏమిటి? శాశ్వతమైనటువంటి ఉనికి,
సత్స్వరూప అంటే స్వస్వరూప సంధానం కావాలి అనుకున్నట్లయితే సత్స్వరూపుడు ఎవడున్నాడో ఆయన మనం పట్టుకోవాలి. ఆ సత్స్వరూపుడు ఎవడు? పరమశివుడు మహాదేవుడు ఒకడే. మిగిలిన దేవతలందరూ కూడా వాళ్ళకు కూడా ఒక టైం ఉంటుంది, ఆ కాలం ప్రకారం ఉంటారు. ఆ కాలం తర్వాత వాళ్ళు మహాప్రళయంలో వెళ్ళిపోతారు. ఎన్ని ప్రళయాలు వచ్చినా అందరూ, అన్ని లోకాలు, అన్ని జీవులు, అంతమంది దేవతలు అన్నీ కూడా నశించినప్పటికీ కూడా నశించినటువంటి సత్స్వరూపుడు ఎవరు? మహాదేవుడు అనమాట. అందుకని ఆ మహాదేవుడు నువ్వు పట్టుకుంటే నీకు ఆ శాశ్వతత్వం వస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వల్లే ఈ సృష్టి స్థితి లయ కలుగుతున్నాయి. మళ్ళీ సృష్టి స్థితి లయ అనేటువంటి కూడా మళ్ళీ ఆయనలోకే మళ్ళీ వెళ్ళిపోతున్నాయి కూడా కదా. అందుకని ఆయన పట్టుకుంటేనే మనకు అన్ని కూడా నెరవేరుతాయి అనేటువంటిది ఈ భావన మనకు చక్కగా సౌందర్య లహరిలో ఒక 2 శ్లోకాల్లో చెప్పారు. అది కూడా ఇప్పుడు దీనికి అనుసంధానం చేసి మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇదే శంకర భగవత్పాదులు అక్కడ కూడా చెప్పారు కదా, అది చూద్దాం. మనకు ఈ శివానంద లహరి 83వ శ్లోకంలో శ్రీ శంకర భగవత్పాదులు ఏం చెప్పారు అదే విషయం ఆయనే రచించినటువంటి, అంటే శ్రీ శంకర భగవత్పాదులే రచించినటువంటి సౌందర్య లహరిలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలను చెప్పారు. అందులో మనం 2 శ్లోకాలు మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకుందాం. మొదటిది 26వ శ్లోకం. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదోయాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. విరించి పంచత్వం, విరించి అంటే బ్రహ్మదేవుడు అనమాట. కల్పాంత సమయంలో జరిగే మహాప్రళయ వేళల్లో బ్రహ్మదేవుడు కూడా మృతి చెందుతాడు. అంటే బ్రహ్మదేవుడు కూడా కలిసిపోతాడు అక్కడ. హరిరాప్నోతి విరతిం, హరి విరమిస్తాడు, ఆయన కూడా శ్రమిస్తాడు, ఆయన కూడా లయమైపోతాడు. వినాశం కీనాశో భజతి, అంటే యముడు కూడా నశిస్తాడు. యముడు రుచిదేవత కదండి, అందరికి మరణం ఇచ్చేటువంటి ఆ యముడు కూడా మరణం పొందుతాటండి. ధనదోయాతి నిధనం, కుబేరుడు కూడా మరణిస్తాటండి. వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశ, ఇంద్రాది దేవ సమూహం అంతా కూడా కన్నులు మూసేస్తుందట. అలాంటి ఆ మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ, ఆ మహాకల్పాంత కాలంలో కూడా అమ్మా నీ పతి సదాశివుడితో మాత్రము స్వేచ్ఛగా నువ్వు విహరిస్తున్నాడమ్మా, అది నీ పాతివ్రత్య మహిమ అని ఇక్కడ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ శాక్తీయ పరంగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ అమ్మవారికి కూడా ఆ ప్రధానమైనటువంటి స్థానం, ఎందుకంటే అమ్మవారు అయ్యవారు ఒకటే కాబట్టి ఇక్కడేమోను ఆ విధంగా చెప్పి ఇదే భావన మరొక రీతిలో మనకు 28వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. అది కూడా చూద్దాం సౌందర్య లహరిలో. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యాది విశదః కరాళం యత్క్ష్వేళం కబళితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. అక్కడ అమ్మవారి పాతివ్రత్య మహిమ అని చెప్పారు, ఇక్కడ అమ్మవారి తాటంక మహిమ అని చెప్తున్నారు. అమ్మవారి యొక్క తాటంకాలు అంటే చెవి కమ్మెలు, అందుకని సౌభాగ్యవతికి ఎప్పుడు కూడా తాటంకాలు ఉండాలన్నమాట. ఉన్నట్లయితే అది సౌభాగ్య చిహ్నం. అమ్మవారి తాటంకాల వల్లే అయ్యవారికి ఎప్పుడు కూడా ఉంటున్నారు, శాశ్వతత్వం ఉంది అనేటువంటి దీనిలో మనకి చెప్తున్నారు. అదేంటంటేట సుధామప్యాస్వాద్య, సుధామపి ఆస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ, ఎంతో భయంకరమైనటువంటి ముసల్తనాన్ని మృత్యువుని హరించేటువంటి అమృతాన్ని కూడా తాగారు ఎవరు వాళ్ళు. క్షీరసాగర మదనంలో దేవతలందరూ అమృతాన్ని తాగారు కదండి. ఆ తాగి కూడా బ్రహ్మేంద్రాది దేవతలను కూడా మరణిస్తున్నారు. లయ సమయంలో మహాప్రళయంలో వాళ్ళు కూడా లయమైపోతున్నారు. మరి శివుడు ఉగ్రమైనటువంటి కాలకూట విషాన్ని మింగాడు. అదే క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి కాలకూట విషాన్ని ఆయన యక్ష్వేళం కబళితవతః, అటువంటి కాలకూట విషాన్ని గరణాన్ని మింగి ఆ గరణాన్ని కంఠంలో పెట్టేసుకుని ఆయనకు మాత్రం మరణమే లేదు కదా. చూసారా, అమృతం తాగిన దేవతలకేమో మరణం వస్తుంది అంటే లయమైపోతున్నారు, కానీ విషం తాగినటువంటి శివుడికి మాత్రం కాలధర్మం అంటే మరణం లేదు.
దీనికి అమ్మవారి యొక్క తాటంకములే కారణము అని చెప్పేసి ఇక్కడ కూడా మహాదేవుని యొక్క గొప్పతనం మనకి చక్కగా ఈ 2 శ్లోకాల్లో కూడా శంకర భగవత్పాదులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ శివానంద లహరిలో కూడా ఆ భావన చెప్పింది ఆయన శంకర భగవత్పాదులే, ఇక్కడ సౌందర్య లహరిలో చెప్పింది కూడా వారే అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఆ దేవదేవుడైనటువంటి ఆ మహాదేవుడైనటువంటి ఆ పరమశివుడిని మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనకు కూడా మోక్షం అనేటువంటి కలుగుతుంది, శాశ్వత ఆనందం కలుగుతుంది. అటువంటి నిర్విషయ ఆనందం ఏ విధంగా పొందాలో మనకి మార్గం చూపిస్తున్నటువంటి శ్రీ శంకర భగవత్పాదులకి మరొక్కసారి నమస్కారం చెప్తూ, నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీమాత్రే నమః. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.